హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు విజయ్. ఇవాళ వచ్చేసి మనం ఒక ఘనకార్యం చేద్దాం అనుకుంటున్నాము. చూడండి, ఇవి వచ్చేసి ఫ్లాగులు, జై హనుమాన్ యొక్క ఫ్లాగులు. అవి వచ్చేసి తీసుకొచ్చేసి మనకి మొక్కజొన్నకి వచ్చేసి అట్రాక్షన్ అనకుండా వచ్చేసి మనకి రోడ్డుని వెళ్ళే మన మనుషుల యొక్క చూపును మళ్ళించడానికి వచ్చేసి మనము వీటిని పాతున్నాము. ఇదిగోండి, ఈ కర్రకు వచ్చేసి మా వాడు అటాచ్ చేస్తున్నాడు ఒక జెండాని. ఇదిగోండి, మా వాడు చూడు మామూలుగా షంట్లు వేయడం లేదు, పట్టుకోరా అంటే ఏదేదో చేస్తున్నాడు. ఇదిగోండి, గాలి అయితే బీభత్సంగా తోలుతుంది. ఈ మా ఊర్లో మాకు ఈ సైడ్ వచ్చేసి పరమట గాలి మామూలుగా ఉండదు. ఆ పరమట గాలికి వచ్చేసి బో అంట కొడుతుంటుంది. బండి కూడా స్కిడ్ అవ్వడానికి సూపర్. చూడండి, చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయో. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే వేస్తున్నాడు. చూడండి, గాలి అయితే విపరీతంగా మాకు ఉంటుంది. ఈ గాలి వచ్చేసి గాలి బండి కూడా తిరగొట్టేస్తుంది, అంత గాలి ఉంటుంది. ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. ఆవిడ సెట్ చేస్తాడు ఆ కోయిన్ చెక్కేసి మొత్తం. ఇంకా పోయి వచ్చేసి మనం వచ్చేసి దాన్ని ఫిట్ చేయాలి. ఒక లొకేషన్ చూసి ఎక్కడ పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నాను. చూడండి ఎలా ఉంది ఏంటనేది చూడండి. ఎదుగండి, మొక్కజొన్న చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి చాలా దెబ్బతిన్నది. ప్రజెంట్ వచ్చేసి ఆ రోడ్డును పోయి వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి దీన్నే చూడడం వల్ల మనకి ఏదైనా కొద్దిగా దిష్టి తగిలిందేమో ఏంటో అనుకుంటున్నాను నేనైతే. మీరు ఏమని అనుకోండి. సో దాని గురించి వచ్చేసి జెండాలు తీసుకొచ్చాను ఒకటి కడదామని చెప్పేసి. అంటే కట్టడం వల్ల ప్రతి ఒక్కరు వచ్చేసి మొక్కజొన్న చూడకుండా కొద్దిగా జెండాలు చూస్తారు. కొద్దిగా కాకపోతే కొద్దిగానే మనకి ప్లస్ అవుద్దని చెప్పేసి నేను చూస్తున్నాను. అదిగోండి, ఇది వచ్చేసి కట్టడానికి చెట్టు మీద కట్టదాం అనుకుంటున్నాను. తాడు తీసుకెళ్తున్నాను మా వాడు. చూడండి, మా వాడు స్కూల్కి వెళ్ళరా అంటే వెళ్ళడు. ఇంక నా నర్సరీకి పంపించాలి. పొలానికి నేను వెళ్తున్నానంటే పరిగెత్తుకుంటా వస్తాడు బండి ఎక్కడానికి. పొలం చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇంక ఎండ కానీ ఏది కానీ గాలి కానీ మా వాడు అస్సలు పట్టించుకోడు. గిట్టోడే పర్లేదు. ఇది మన మొక్కజొన్న చూడండి, పర్లేదు. మ్యాక్సిమం వచ్చేసి కొద్దిగా నిక్కింది. ఈ మొన్నే కొద్దిగా మనం గట్టిగానే బలం కూడా తగిలిచ్చాము. సో దానికి తోడుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుందామని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తున్నాను. నాకు ఎందుకు అనిపించిందంటే, నేను వచ్చేసి డ్యూటీకి వెళ్ళే రోడ్లో వచ్చేసి దానిమ్మ తోటలో కూడా ఇలానే అరేంజ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చూసినా కూడా వచ్చేసి పైకే చూస్తాను, ఆ జెండాలనే చూస్తాను. ఆ జెండాలను చూసి నాకు కూడా ఒక థాట్ వచ్చింది. చూడండి, మా ఊరు అంటే సైడు పడ్డాడు. అది నేను ఎప్పుడు చూసినా జనాలను చూస్తాను కాబట్టి మనం కూడా ఇలా మార్చుద్దాము, సెట్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరలేదు. కానీ ప్రజెంట్కి ఇప్పటికైతే మనకి వీలైంది, సెట్ అయింది. తీసుకొచ్చాను. ఒక్కొక్కటి వచ్చేసి మనకి 50 రూపాయలు తీసుకున్నారు. చాలా చిన్న ఫ్లాగులు అవి. పెద్ద ఫ్లాగ్ అంటే బాగుండేదని చెప్పేసి మా వాడు అంటున్నాడు. కానీ వచ్చేసి మనం చిన్న ఫ్లాగులు తీసుకొచ్చాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూద్దాం, పెద్ద ఫ్లాగ్ తీసుకొచ్చేసి దాన్ని సెట్ చేద్దాము. అదిగండి, అక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, అది టేక్ చెట్టు. ఇది టేక్ చెట్టు చాలా సంవత్సరాలు అయింది, ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉంది. అది అటు పెద్దది అవడం లేదు, కొట్టేయలేదు. కానీ ఆ చెట్టుకి పైన ఎమర్చుదామని చెప్పి ఫిట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. గాలి మట్టుకు రాయండి బాబోయ్. మీరు తాడి చెట్టు కానీ ఏది పెద్ద చెట్టు కానీ ఎక్కారంటే మీకు పై ప్రాణాలు పైన పోయేటట్టు తోలుతుంది. కింద ఎక్కడ పడిపోతామని చెప్పేసి అంత హెవీగా గాలి ఉంటుంది. మామూలుగా ఉండదు గాలి అయితే. ఇదిగోండి, అక్కడ ఫిట్ చేద్దాం అంటున్నాడు ఫస్ట్ అయితే మా వాడు. కానీ నేను అక్కడ వద్దురా, ప్రజెంట్ వచ్చేసి ఇది చిన్న ఫ్లాగ్ ఇక్కడ ఫిట్ చేద్దామని అన్నాడు. కానీ వద్దు, మనకు పైన పెట్టేద్దాం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇదిగోండి,
ఈ గాలికి అయితే అదిగోండి మా వాడు చెట్టు ఎక్కాడు చూడండి. ఆ చెట్టు మీద నుంచి పైన కడతామని చెప్పేసి అంటే కొద్దిగా హైట్కి కనిపిస్తుంది. ఆ హైట్కి కనిపిస్తే అందరు లుక్ వచ్చేసి చూపు వచ్చేసి అక్కడే పడుతుంది అని చెప్పేసి నేను ఫిట్ చేస్తున్నాను. ఆ కర్ర కట్టడానికి మా వాడు నానా అవస్థలు పడ్డాడు ప్రజెంట్. అంటే ఆ గాలి లేకపోతే కొద్దిగా నిలబడుతుంది, కానీ ఆ గాలికి వచ్చేసి చూడండి కొమ్మలు ఊగుతున్నాయి, గాలికి ఆ కర్ర ఊగుతుంటుంది. సో దానివల్ల మా వాడు ఇబ్బంది పడ్డాడు. అదిగోండి అవుట్లుక్ వచ్చేసి అలా ఉంది ఆ చెట్టు పైన. ఇంకా పొడుగైన కర్ర తీసుకోవాలి, కానీ వచ్చేసి మనకి అదే దొరికింది. మీకేమైనా ఇబ్బందిగా కలిగితే క్షమించండి. హనుమాన్ జెండా పెట్టారేంటి అది ఇది అని చెప్పేసి మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే క్షమించండి. నేను అనుకున్నది చేశాను. మీకేమైనా ఇబ్బంది కలిగితే ఒక కామెంట్ చేసేయండి, అది రిమూవ్ చేయడానికి మ్యాక్సిమం తీసేయడానికి చూస్తాను. వేరేది ఆల్టర్నేట్గా ఏమన్నా ప్లాన్ చేయడానికి చూస్తున్నాను నేను. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు విజయ్. థ్యాంక్ యూ.